ఇక ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెసిడెన్స్ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. స్టేట్ టాప్ 5లో 345 మంది, టాప్ 10లో 780 మంది రెసిడెన్స్ విద్యార్థులున్నారని తెలిపారు. ఎంపీసీలో 994 మార్కులు, బైపీసీలో 995 మార్కులతో ప్రభంజనం సృష్టించారన్నారు. జూనియర్ ఎంపీసీలో 17 మంది స్టూడెంట్స్ 468 మార్కులు, జూనియర్ బైపీసీలో 8 మంది విద్యార్థులు 437 మార్కులు సాధించారని పేర్కొన్నారు. కాలేజ్ ఫ్యాకల్టీ, రెసిడెన్స్ టీచింగ్ విధానంతోనే ఈ మార్కులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్స్ ను మాదాపూర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఘనంగా సత్కరించారు కళాశాల యాజమాన్యం. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రిలీజ్ అయినటువంటి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెన్స్ జూనియర్ కాలేజెస్ చాలా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడం అనేటువంటి మాకు చాలా హ్యాపీగా ఉంది. గత 7 సంవత్సరాలుగా మేము ఇంటర్మీడియట్ రంగంలో ఉన్నాము. ఈ 7 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. కానీ లాస్ట్ 6 yearsలో ఉన్నటువంటి రికార్డ్స్ కూడా ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ బ్రేక్ చేయడం, మా ఓన్ రికార్డ్స్ మేమే బ్రేక్ చేసుకొని ఎవ్రీ బ్యాచ్ కూడా నెక్స్ట్ బ్యాచ్కి ఛాలెంజింగ్గా నిలవడం అనేటటువంటిది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. ఈ రోజు మా రిజల్ట్స్లో హైలైట్స్ ఏంటి అని అంటే, మా దగ్గర నుంచి రాసినటువంటి మొత్తం విద్యార్థుల్లో నుంచి దాదాపుగా 780 మంది విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్స్లో ఉండడం, అదేవిధంగా 345 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 5 మార్క్స్లో ఉండడం అనేటటువంటిది, ఇంత పెద్ద సంఖ్యలో స్టేట్ టాప్ 5లో టాప్ 10లో మా పిల్లలు ఉండడం అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ దాంతోపాటు ఏంటంటే, మా దగ్గర 468 మార్కులు ఎంపీసీలో, 470కి గాను దాదాపు 17 మంది విద్యార్థులకు, 437 మార్కులు బైపీసీలో 7 మంది విద్యార్థులకు, అదేవిధంగా 995 మార్క్స్ సీనియర్ బైపీసీలో, 994 మార్క్స్ సీనియర్ ఎంపీసీలో రావడం, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి జేఈఈ మెయిన్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం అనేది. దాంతో పాటు ఇప్పుడు ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది కొంచెం ముందు వచ్చాయి. ఈ ముందు రావడం అనేటటువంటిది జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి కానీ నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ స్కోర్స్ అనేవి దానికి చాలా ఉత్సాహపరిచే విధంగా విద్యార్థులకు ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మమ్మల్ని నమ్మి, మా సిస్టమ్ని నమ్మి నాటువంటి తల్లిదండ్రులకి అండ్ విద్యార్థులకి కూడా మేము జస్టిస్ చేయడం అనేది ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది.